ఎస్ అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇవాళ అసెంబ్లీలోకి ఇవాళ అసెంబ్లీలో బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు రాజాసింగ్. ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో రాజాసింగ్ చర్చలు కూడా జరిపారు. పార్టీ నిర్ణయాలు విధానాలపై మరోసారి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకి తిరిగి వెళ్లేది త్వరలోనే తేలుతున్నట్టు చెప్పుకొచ్చారు రాజాసింగ్. ఎవరిని బతిమలాడారు త్వరలో తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. బీజేపీ నా ఇల్లు, ఎప్పుడైనా రావచ్చో పోవచ్చు. మోదీ, అమిత్ షా, యోగి కోసం పనిచేస్తా అంటున్నారు రాజాసింగ్. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీలోకి రాజాసింగ్ రీఎంట్రీకి రంగం సిద్ధమైందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇవాళ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు రాజాసింగ్. ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో రాజాసింగ్ డిస్కషన్స్ కూడా చేశారు. పార్టీ నిర్ణయాలు విధానాలపై మరోసారి చర్చించారు. పార్టీలోకి తిరిగి వెళ్లేది త్వరలో తేలుతుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎవరిని బతిమలాడారు త్వరలో తెలుస్తుంది అంటున్నారు. అంటే ఎవరిని బతిమలాడారో త్వరలో తెలుస్తుంది అంటున్నారు ఆయన. బీజేపీ తన ఇల్లు అంటున్నారు, ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అంటున్నారు రాజాసింగ్. మోదీ, అమిత్ షా, యోగి కోసం పనిచేస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఆయన పార్టీలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బీజేపీలోకి రాజాసింగ్ రీఎంట్రీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇదిగో ఇప్పుడు ఫలానా ఈ డేట్లో ఆయన చేరే అవకాశం ఉందని చెప్పి, అంటే ఉగాది తర్వాత రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కాస్త టైం తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ ఉంది పార్టీలో? జాతర నుంచి కొంత సమయం పడుతున్నప్పటికీ ఎప్పటికైనా కూడా రాజాసింగ్ బీజేపీలో చేరడం అనేది కూడా ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ ఒకసారి బీజేపీకి రాజీనామా చేయడం, పార్టీ ఆమోదించిన అనంతరం కూడా స్వతంత్ర ఎమ్మెల్యే కూడా వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజాసింగ్ బయటకు వచ్చి కూడా కొన్ని గతంలో కామెంట్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా కామెంట్స్ అన్ని పార్టీ మీద కానివ్వండి, పార్టీ నేతల మీద కానివ్వండి కామెంట్స్ మానేయడమే కాకుండా అక్కడ హైకమాండ్ నుంచి నాకు ఉన్నటువంటి పరిచయాలతో కూడా మళ్ళీ తిరిగి బీజేపీలో చేరేందుకు కూడా ప్రయత్నం మొదలు పెట్టారు. దానికి పార్టీకి కూడా కొన్ని విజ్ఞప్తులు కూడా చేశారు. పార్టీ విజ్ఞప్తులను కూడా రాజాసింగ్ విజ్ఞప్తులకు సంబంధించి కూడా కొంత పరిశీలనలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పార్టీ ఒప్పుకుంటే రాజాసింగ్ తిరిగి బీజేపీలో రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా ఒకవైపు కూడా బీజేపీ చర్చ జరుగుతుంటే, మరొక వైపు ఇంట్రెస్ట్ ఈరోజు జరిగినటువంటి అంశం సచిన్. ఎందుకంటే రాజాసింగ్ స్వతంత్ర ఎమ్మెల్యే, అటు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేతో, ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో కూడా అటు బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి కూడా బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసే రాజాసింగ్ కూర్చున్నాడు. అనంతరం ఎల్పీ కార్యాలయం, ఎందుకంటే ప్రతి పార్టీకి లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం లోపల ఉంటున్నది బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీసుల లోపల. అందుకు రాజాసింగ్ వెళ్ళడమే కాకుండా తోటి సభ్యులు అటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు తోటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా కూర్చొని కాసేపు ముచ్చటించారు. అక్కడ ఉన్నటువంటి బ్రేక్ బీఎస్సీకి సంబంధించినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో బీఎస్సీ మీటింగ్ కు ముందు భేటీ అవ్వడమే కాకుండా మీడియాతో కూడా కొంత రాజాసింగ్ కూడా మీడియా చిట్చాట్లో కూడా పెడతారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఇల్లు లాంటిది ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. అదే బీజేపీ అమిత్ షా, మోడీ, అటు యోగి కోసం పనిచేస్తానన్న రాజాసింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన మూటం అనేది కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. కాకపోతే బీజేపీలో తిరిగి రాజాసింగ్ విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో ఆ విజ్ఞప్తుల మీద కూడా కొంత పరిశీలన ఉంది. కాబట్టి డెఫినెట్ గా రాజాసింగ్ జైన్ అవ్వడం కాకుండా కాషాయ గూటికి చేరేందుకు కూడా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే రాజాసింగ్ సంబంధించి కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి నేతనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికీ బీజేపీ నుంచి పార్టీకి రాజీనామా చేసినారంతా కూడా సరే చూస్తాం. ఆయన ఎక్కడో ఒక దగ్గర హిందూ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ కు వెళ్తున్నారు. ఎక్కువ హిందూ సభలు నిర్వహించినప్పుడు అక్కడ బీజేపీ కార్యకర్తలే ఆ సభలకు వస్తుంటారు. కాబట్టి డెఫినెట్ గా రాజాసింగ్ మీద కూడా బీజేపీలో తిరిగి చేరాలి, తిరిగి కాషాయకంలో తప్పుకోవాలి, పార్టీలోకి రావాలని చెప్పి కొంత ఆయన అభిమానం నుంచి కానివ్వండి, ఆయనకు దగ్గర ఉన్నటువంటి సన్నిహితుల నుంచి కానివ్వండి ఇట్లాంటి ప్రెషర్ అనేది వస్తున్నటువంటి నేపథ్యంలో రాజాసింగ్ గతంలో చూస్తాం వైపు పార్టీ మీద పార్టీలో ఉన్నప్పుడు కూడా పాత సామాన్లు అంటూ కొంతమంది బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారు, కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు, సీఎం తో భేటీ అవుతున్నారు అని చెప్పి నేరుగా కిషన్ రెడ్డిని కూడా కొన్నిసార్లు టార్గెట్ చేసి మేకర్ మ్యాన్ టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీకి డ్యామేజ్ చేస్తూ వచ్చాయి. రాజాసింగ్ తీరు పట్ల కూడా పార్టీ కొంత తల పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత రాజాసింగ్ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఆశించారు. రాని పక్షంలో ఒక్కసారిగా రాజీనామా చేయడం, చకచక ఆయన ఆమోదించడం ఏదైతే ఉందో అది కొంత రాజాసింగ్ కు పార్టీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాజాసింగ్ రాజీనామా చేసి దాదాపుగా 9 నెలలు అయిపోతుంది. రాజాసింగ్ బయట తిరుగుతున్నటువంటి సభలకు కానీ ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ జరిగితే బీజేపీ ఉంటే తనకు మరింత బలమవుతుంది రాజాసింగ్ ఒకవైపు అనుకోవడం, ఇంకోవైపు పార్టీ దగ్గర విజ్ఞప్తులు తీసుకోవడం, పక్క నుంచి కూడా ఆయన ప్రెషర్ అంటే పై నుంచి కూడా ఆయనకు ఉన్నటువంటి యోగి కానివ్వండి ఇతర నేతలతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటితో కూడా కొంత పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి మరి రాజా సింగ్ మెల్లమెల్లగా పార్టీకి దగ్గర అవుతున్నారని చెప్పి దీన్ని చూస్తే వీటన్నిటిని చూస్తే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు బీజేపీకి సంబంధించి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏదైతే ఉన్నారో సచిన్ వాళ్ళందరూ కూడా బాగుపడరు, పార్టీ అధికారంలోకి రాదు, కలిసి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళతో లోపాయికార ఒప్పందం ఉంటే ఎట్లా వస్తుందని చెప్పి చాలా విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నీ కూడా మెల్లగా తగ్గుతూ రాజా సింగ్ ప్రస్తుతం అయితే ఒకవైపు అటు అసెంబ్లీలో బీజేపీ నాయకులకు కూడా దగ్గర అవుతున్నారు. ఎందుకంటే పార్టీ కూడా రాజా సింగ్ సంబంధించినటువంటి లైన్ ఎప్పుడైతే అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే పార్టీ ప్రయత్నాలు చేస్తుంది రాజా సింగ్ తిరిగి రావాలని చెప్పి పార్టీ కోరుకుంటుందా, లేకపోతే రాజా సింగ్ లేదు నేను పార్టీలోనే కంటిన్యూ అవుతుందని చెప్పి ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నమా, లేకపోతే రెండు వైపులా కూడా ప్రయత్నాలు ఉన్నాయా? డెఫినెట్ గా వచ్చిన అదే విషయానికి వస్తుంది. ఎందుకంటే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కూడా స్పీకర్ పార్లమెంట్ లో కూడా తమ పార్టీ సభ్యుడు కాదంటూ పార్టీ లెటర్ ఇచ్చింటే కూడా రాజా సింగ్ సభ్యత్వం రద్దయ్యారని చెప్పి పార్టీలో కొంత చర్చ జరిగింది. ఇక్కడ బీజేపీ ఎక్కడ కూడా తెలంగాణ చెప్పేటువంటి సాహసం చేయలేదు. ఎందుకంటే ఆవేశంలో రాజీనామా చేశారు. రాజా సింగ్ అభిప్రాయ భేదాలు ప్రతి పార్టీలో నేతల మధ్యలో అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి సచిన్. మహాటంగా కూడా కొంతమంది నేతలు వచ్చి చెప్తుంటాం, అటు కాంగ్రెస్ కావాలంటే బీఆర్ఎస్ లో కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది. అది బీజేపీ కూడా దానికి అతీతమేది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించిన అంశం కూడా ఆ విధంగా బీజేపీ ముందుకు వెళ్ళలేదు. ఎప్పటికున్నా తమ పార్టీలోకి వస్తారు, తమ పార్టీ సభ్యుడు అనే విధంగా కూడా కొంత బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా కొంత అదే విధంగా వ్యవహరించినటువంటి తీరుంది. రాజా సింగ్ కూడా బీజేపీకి వ్యక్తిగతంగా వ్యక్తుల మీద టార్గెట్ చేశారు, తెలంగాణ బీజేపీ మీద టార్గెట్ చేశారే తప్ప ఎప్పుడు కూడా అమిత్ షా కానివ్వండి, మోడీ కానివ్వండి, గతంలో ఉన్న ప్రెసిడెంట్ కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు కూడా ఆయన విమర్శలు చేయలేదు. పార్టీ అక్కడ ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఇక్కడ అమలు చేస్తే ఈజీగా అధికారంలోకి వస్తుంది, ఇటువంటి విషయాలే మాట్లాడలేడు. పార్టీ పాలకుని ఎప్పుడు తప్పుపట్టలేదు. కాబట్టి డెఫినెట్ గా బీజేపీలోకి వస్తాడని చెప్పి కూడా వీళ్ళు కూడా ఒక ఓపుతున్నారు. రాజా సింగ్ సైతం కూడా తనకు ఇంటి లాంటిదే ఇతర పార్టీలు. ఎందుకంటే ఎప్పుడైతే రాజీనామా రాజా సింగ్ ఇక్కడ తెలంగాణ బీజేపీ ఆమోదించిన అటు బీజేపీ ఆమోదించింది అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలోకి వెళ్తారు, పార్టీ పెడతారు, ఇట్లా ఊహాగానాలన్నీ వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా రాజా సింగ్ ఎటు వెళ్లారని నమ్మకం వీళ్ళకి. ఒకవైపు రాజా సింగ్ తనకు ఏ పార్టీ కూడా సూట్ కాదంటూ కూడా రాజా సింగ్ కూడా గతంలో ఎన్నోసార్లు అన్నారు. కాబట్టి తిరిగి కాషాయ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాషాయ పార్టీ కరెక్టే అని చెప్పి రాజా సింగ్ అనుకోవడం, తమ వ్యక్తిగా తమ ఎమ్మెల్యేనే కదా 3 సార్లు పార్టీ సింబల్ మీద గెలిచిందని చెప్పి కూడా బీజేపీ అయితే మొత్తానికి ఒక అభిప్రాయానికి వచ్చింది. రేపు మాకు ఎందుకంటే తనకు సంబంధించినట్టు ప్రధానంగా తన కాన్స్టిట్యూన్స్ లో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అని చెప్పి కూడా బీజేపీ ఫస్ట్ అధ్యక్షుడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ అటు జిహెచ్ఎం ఎన్నికలు వస్తాయి, కార్పొరేషన్ ఎన్నికల్లో గోషమాలకు సంబంధించి కూడా 7 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కూడా తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ ఇస్తే తను పనిచేసుకుంటున్నా వెళ్తానని కొన్ని విజ్ఞప్తులు పట్టి ముందు పెట్టారు. అంటే మీరు అన్నట్టుగా ఈ కాంటెక్స్ లో బహుశా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందే రాజా సింగ్ చేరుకుండే అవకాశం ఉందనుకోవచ్చా? మేబీ ప్రాబబుల్ గా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా రాజా సింగ్ అయితే పార్టీకి అఫెక్ట్ అవుతాడని కొంతమంది నాయకులు ఉంటే, ఇంకొంతమంది రాజా సింగ్ వస్తే మళ్ళీ తలనొప్పిగా మాత్రం పార్టీ డ్యామేజ్ చేస్తారని కూడా కొంతమంది పెద్ద నాయకుల నుంచి కూడా వస్తున్నట్టు సమాచారం. వాటన్నిటిని కూడా అధిగమించి చేరిక సుఖం చేస్తే మాత్రం గా గోషమాల్ అనేది కూడా బీజేపీకి అట్లాంటిది మార్కెట్ కూడా పక్కనే ఉంటుంది. ఆ మార్కెట్ బేగంపేట మార్కెట్ ఏదైతే ఉందో అక్కడే ఉంటుంది. కాబట్టి అక్కడ పూర్తిగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మార్వాడీస్ కాదు, ఇతర కమ్యూనిటీలకు సంబంధించి ఇందుతో వెళ్తుంది. కాబట్టి డెఫినెట్ గా రాజా సింగ్ కు కొంత బలం ఉన్నప్పటికీ కూడా రాజా సింగ్ కు సంబంధించినటువంటి అంశంలో ఇతర నేతలు వేలు పెట్టకుండా తనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పిస్తే చెప్తున్న విజ్ఞప్తి ఏదైతే ఉందో మరి అది పరిశీలన ఉంది. అది యాక్సెప్ట్ చేస్తే కూడా రాజా సింగ్ ఏ క్షణమైన పార్టీలో అది ఉగాదికి ముందు కావచ్చు, శ్రీరామనవమికి ముందు కావచ్చు, ఎప్పుడైనా కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం ఉంటుంది. రైట్ శ్రీధర్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రాజా సింగ్ కి సంబంధించిన అనదర్ ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజా సింగ్ ఇటు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందా అంటే దాదాపుగా రంగవేత మాత్రం సిద్ధమైందనేది వినిపిస్తున్నమాట. ఇవాళ అసెంబ్లీలో బీజేఎల్పీలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు రాజా సింగ్. ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో రాజా సింగ్ డిస్కషన్స్ కూడా జరిపారు. పార్టీ నిర్ణయాలు విధానాలపై మరోసారి చర్చించినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకి తిరిగి వెళ్లేది తేలుతుంది అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది రాజా సింగ్. ఎవరిని బతిమాలారో త్వరలో తెలుస్తుందంటున్నారు ఆయన. బీజేపీ నాయకులు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు రాజా సింగ్. మోదీ, అమిత్ షా, యోగి కోసం పనిచేస్తా అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు కొన్ని కండిషన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయనేది వినిపిస్తున్నమాట. మరి ఏం జరగబోతోంది, టోటల్గా ఏం జరిగే అవకాశం ఉంది? బహుశా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ కీలకమైన డెవలప్మెంట్ ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందు జరిగే అవకాశం ఉందా అంటే ఆ మాటకు బలం చేకూర్చలాగి ప్రస్తుత పరిణామాలను చెప్పుకోవచ్చు.